రన్నా జగన్ నచ్చినాడు, మా బతుకు తీర్చినాడు, రన్నా బతుకు తీర్చినాడు. ఆను అన్నాడు, కూలు అన్నాడు, కొన్ని పేరు సమలింగం అన్నాడు. ఎవరికి పనులు కార్మికులు ఎవరికి పనులు లేవు. ఇసుకలు అయితే ఇస్తున్నాడు, ఎంతో ఇస్తున్నాడు. అంతలో 10 రూపాయలు కూడా ఇసుక ఇవ్వలేదు. ఎవరు తెలుసా? ప్రతి ఒక్కరికి అంత అన్నాడు. ఇసుక అయితే ఎవరికి ఇవ్వలేదు. ఏమంటే 10 రూపాయికి ఇస్తానన్నాడు. అన్న క్యాంటీన్ తీస్తాడు, ప్రతి ఒక్కరికి పట్టుకుంటే అన్న క్యాంటీన్ తీస్తాడు. ప్రతి ఒక్కరు అన్న క్యాంటీన్ తీస్తాడు. అన్న క్యాంటీన్ అంత ఎంత మేలు వస్తుంది సార్, ఎంతమంది తెలుసా? ప్రతి ఒక్కరు కూడా నిజంగా మేము ఓటేసేది జగన్కి ఓటేసాం అనుకోవచ్చు. మాది గరిపేట నెల్లిమర్ల జిల్లా. అయితే కేసులు ఆడతారు అంటే కేసులు ఆడతారు, తప్పేట్లేదు. ప్రతి ఒక్కరు కేసులు ఆడుతుంటారు. దానికి నేను జగన్ అన్న క్యాంటీన్ ఎందుకు తీసాడు? దేని తీసాడు అన్న క్యాంటీన్? చంద్రన్న కార్మిక చైతన్య యాత్రలో భాగంగా ఈరోజు 3వ రోజు విజయనగరం రావడం జరిగింది. కోట సెంటర్లో భవన నిర్మాణ కార్మికుల అడ్డాలో సమావేశంలో మాట్లాడుతూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కార్మికుల ఒడ్డున పడ్డారు. 64 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవన్నీ కూడా కేవలం అతని విధానం వల్ల. అదేవిధంగా ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు కూడా దుర్మార్గాలు విపరీతంగా పెరిగిపోయినాయి. కార్మికులు చెప్తా ఉన్నారు, ఇవాళ మా గోడిని వాళ్ళు ఇక్కడ మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు అని చెప్తా ఉన్నాడు. దాన్ని బట్టి అర్థమవుతుంది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన ఏ విధంగా ఉందనేది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, కార్మికులు కష్టాలు పట్టను నువ్వు ఈ రాష్ట్రానికి ఎందుకు? ముఖ్యమంత్రిని చేసింది ఎందుకు? ప్రజలు కార్మికులు చేసినందుకు నిన్ను కష్టాలు తీరుస్తాను చేస్తే నువ్వు పట్టించుకోకపోవడం దుర్మార్గం. నిన్ను నీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతం కాబట్టి ఖాయం. కార్మిక లోకం మొత్తం ఏకమవుతుంది. ఈ రాష్ట్రంలో 1,53,00,000 మంది కార్మికులు ఉన్నారు. కార్మికులంతా ఏకమయ్యి నిన్ను నీ ప్రభుత్వాన్ని పోకటి వేళతో సహా పెకిలించి బంగాళాఖాతం చేసే సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ శాసనసభ్యుడు దుర్మార్గాలు విపరీతంగా పెరిగిపోయినాయి. తన సమీప బంధువులు గంజాయి కేసులు దొరికిపోయారు. అయినా కానీ అతను రాజీనామా చేయలే. ఏం చేస్తున్నాడు స్థానిక శాసనసభ్యుడు? అభివృద్ధి చేస్తానని పేరుతో ముసుగులో కోట్లాది రూపాయలు దండుకుంటా ఉన్నాడు స్థానిక శాసనసభ్యుడు. కార్మికులు కూడా ఎందుకు పట్టించుకోవట్లా? అంగన్వాడీలు, మున్సిపల్ వర్కర్సు, ఆశా వర్కర్లు, ఇంతమంది కార్మికులు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉంటే ఇక్కడ శాసనసభ్యుడు నువ్వు ఏం పీకుతున్నావు? నువ్వు గుడ్డుగురం పళ్ళేమని తవ్వుతున్నావా? ఎందుకని వాళ్ళ సమస్యలు పట్టించుకోవట్లని చెప్పి అడుగుతూ ఉన్నావు. నువ్వు ఏదైతే నీ బంధువు గంజా కేసులు దొరికిపోయాడో అప్పుడే రాజీనామా చేయాలా. అదేవిధంగా ఈ కార్మిక సమస్యలు పట్ల నువ్వు ఎమ్మెల్యేగా పనికిరావు. రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ అతిథి గజపతి రాజు గారు అఖండ మెజార్టీతో గెలవబోతున్న సందర్భంగా చేస్తాం. నియోజకవర్గం నుండి జాతీయ అధ్యక్షులు ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం కుప్పం వరకు 98 నియోజకవర్గాలు, 25 పార్లమెంటు సభ్యులు మీదుగా దగ్గర 26 రోజులు రఘురామరాజు గారు సాహసోపేతమైనటువంటి ఈ బస్సు యాత్ర ప్రారంభించడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో 183 లక్షలు సంఘటిత కార్మికులు ఎన్నో అవస్థలు పడి చాలా బాధలు పడుతున్నారు. ఈరోజు భవన నిర్మాణ కార్మికులు చూస్తే 40 లక్షల మంది వారికి ఇసుక లేక, సిమెంట్ లేక, పని దొరక్క ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి సైకో ముఖ్యమంత్రి ద్వారా దాపురించిందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఆ రోజు కార్మికులకి 2014 నుండి 2019 వరకు మన ప్రీతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమా అని చెప్పి ప్రతి వాళ్ళకి కూడా చనిపోయినటువంటి కార్మికులు కూడా నిన్న వెళ్ళేటప్పుడు బాబు 5 సంవత్సరాల క్రితం 90 రూపాయల బిల్లు వచ్చింది మాకు, ఈ రోజు 950 రూపాయల బిల్లు వస్తుందంటే మా బ్రతుకు ఎలాగా, మేము ఎలా బ్రతకడం, మా పిల్లల్ని ఎలా చదివించుకోవడం, మా బ్రతుకు ఎలాగ ముందుకెళ్తుందని చెప్పి ఎన్నో బాబులన్నీ కూడా చెప్పుకునే పరిస్థితులన్నీ ఉన్నాయి. మరి ఈరోజు విజయనగరము, విద్యల నగరం మహారాజా గారు ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఈరోజు ఎన్నో కాలేజీలు, సంస్థానాధీశులు, కోరుకొండ కాలేజీ కానీ, చిత్రవలస కానీ, ఎంఆర్ కాలేజీ కానీ ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి కలియుగ దానకర్ణుడు మన పివిజి రాజు గారు, వారి కుమారుడు మన పూజ్యులు అశోక్ గజపతి రాజు గారు, నిష్కామ కర్మయోగి మహానుభావుడు, ఓటు మెరిగిన మగధీరుడు. అలాంటి అశోక్ గజపతి రాజు గారి నాయకత్వంలో ఈ జిల్లాలో 9 అసెంబ్లీ సీట్లు
విజయనగరం తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు మన ప్రీతమ నాయకులు శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారి నేతృత్వంలో మన విజయనగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పూసపాటి అంతి విజయలక్ష్మి గారి సారథ్యంలో ఈరోజు రఘురామ కృష్ణనాథ్ గారు ఈరోజు టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఆయన టెక్కల్ నుంచి కుప్పం వరకు కూడా బస్ యాత్ర చేస్తూ మొత్తం రాష్ట్రం అంతా కూడా కార్మికుల కోసం ఈరోజు ఒక కార్యక్రమం పెట్టడం అనేది నిజంగా మంచి శుభపరిణామం అని చెప్పేసి కూడా తెలియజేస్తాం. ఈరోజు ఈ 4 సంవత్సరాలలో ఈ జగన్మోహన్ రెడ్డి సైకో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం జరగలేదు. ముఖ్యంగా ఈరోజు భవన నిర్మాణ కార్మికులు కానీ ఆటో యూనియన్స్ కానీ అన్ని వర్గాల వారికి కూడా ఈరోజు నడి రోడ్డు మీద నిలబెట్టే పరిస్థితికి ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఇప్పటికే చాలా మంది ఈ కార్యక్రమంలో ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. రోడ్డు మీదకి వెళ్ళి ఏ పని చేసుకుంటే గానీ పూట గడవలేని పరిస్థితిలో ఈరోజు కార్మికులు ఉన్నారని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా చూస్తే విజయనగరం నియోజకవర్గం జిల్లాలో ముఖ్యంగా కార్మికులందరూ కూడా కార్మిక శక్తితో అందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఎన్నో జూట్ మిల్లులు ఉండేవి. ఈ జూట్ మిల్లులన్నీ కూడా ఈ వైకాపా ప్రభుత్వం ఈ స్థానిక నాయకులు ఈ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత అన్ని జూట్ మిల్లులు కూడా మూసివేసి ఈరోజు ఆ కార్మికులందరినీ కూడా నడి రోడ్డు మీద పెట్టే పరిస్థితికి ఈరోజు తెలియజారిపోయారని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఆ జూట్ మిల్లు యాజమాన్యం వీరు అండతోటి రియల్ ఎస్టేట్ చేసుకుని పబ్బం గడుపుకునే పరిస్థితికి ఈరోజు తెలియజారిపోయారు. అలాగే చూస్తే అన్ని వర్గాలు ఈరోజు భవన నిర్మాణ కార్మికులతో పాటు ఈరోజు అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, అలాగే పారిశుద్ధ్యం కార్మికులకి తాలూకా కార్మికులు వీళ్ళందరూ కూడా వివిధ స్థాయిల్లో వారి తాలూకా న్యాయమైన కోరికలన్నీ కూడా చేసుకునే పరిస్థితిని ఈరోజు నిమ్మకి నీరెట్టినట్టు ఒంటెత్తి పోకడితో ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరి కష్టాలు కూడా తీర్చకుండా ఆ తాడేపల్లి గెస్ట్ హౌస్ లో ఈరోజు కాలం గడుపుకునే పరిస్థితికి ఈరోజు తెలియజారిపోయారని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ రేపు రాబోయే కాలంలో మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి వర్గానికి కూడా మంచి జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే మనందరూ కూడా స్పందించి రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలి. అలాగే రాష్ట్రంలో అన్ని వర్గాల వారు కూడా సంతోషంగా జీవించాలని కోరుకుంటూ ఈరోజు ఈ యాత్రని మా ప్రీతమ నాయకురాలు అదితి విజయలక్ష్మి గారు ప్రారంభోత్సవం చేసి ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తారు. కుప్పం దాకా నేను చేపట్టిన యాత్రకి సంఘీభావం చెప్పడం వచ్చినటువంటి పూజ్యులు అశోక్ గజపతిరాజు గారి కూతురున్నటువంటి మేడం గారు అదితి గజపతిరాజు గారికి మా టీడీపీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన దగ్గర నుంచి కార్మిక వర్గం అంతా కూడా కుదిరైపోయింది. భవన నిర్మాణ కార్మికులు ఎప్పుడూ లేని విధంగా పని లేక 64 మంది ఆత్మహత్య చేసుకున్నారు. రవాణా రంగ కార్మికులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. గత 26 రోజులుగా అంగన్వాడీ కార్మికులు రోడ్లకు ఉద్యమం చేస్తూ ఉన్నారు. మున్సిపల్ కార్మికులు ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఆశా వర్కర్లు ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా మారింది. ఇక్కడ ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ ఈ జిల్లా మంత్రి, ఈ జిల్లాలో కార్మిక వర్గం అంతా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేస్తూ ఉంటే నువ్వేం పీకుతున్నావు అడుగుతా ఉన్నా. ఏం చేస్తున్నావు నువ్వు? నీకు మంత్రిగా బాధ్యత లేదా? కార్మికుల సమస్యలు ఓపిక లేదా? ఎందుకని కార్మికులు రోడ్డు మీద ఉదయం నుంచి 35 మంది కార్మికులతో మాట్లాడా నేను. ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఇటువంటి దుర్మార్గుని మేము ఎప్పుడు చూడలేదండి. ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఇంత దుర్మార్గుడు మేము చూడని చెప్తా ఉన్నారు. సొంత బంధువు గంజాయి కేసులో పట్టుబడితే తప్పించడానికి నాన్న సంఘంలాగే ఉందా? అభివృద్ధి లేదు. విజయనగరంలో అశోక్ గజపతిరాజు గారు జరిగిన అభివృద్ధి తప్ప నువ్వు ఒక అభివృద్ధిని తీసేవాళ్ళని పడుతూ ఉన్నా. కార్మికులు ఇన్ని రోజులుగా ఉద్యమం చేస్తూ ఉంటే ఎందుకు నా శిబిరానికి నువ్వు వెళ్ళి వాడు సంఘీభావం చెప్పలేదని చెప్పి వీరభద్ర స్వామి అడుగుతూ ఉన్నా. వీరభద్ర స్వామి నువ్వు ఎంతసేపటికి నీ స్వామి జగన్మోహన్ రెడ్డికి ఉడికి చేయటమేనా? కార్మికులు పట్టించుకోవా? ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పటికైనా సరే కలుగుతారు కార్మికుల దగ్గరికి వచ్చి ఈ సంఘీభావం ప్రకటించి నీకు సీట్ రావాలని భయం ఉందా? ఎందుకని పట్టించుకోవట్లేదు కార్మికుల్ని? ఈ జగన్మోహన్ రెడ్డి సీట్లు మారుస్తున్నాడు కదా, కలెక్టర్లు మార్చినట్టుగా, ఎంఆర్ఓలు మార్చినట్టుగా.
అలాగే నీ సీటు కూడా మారుస్తానికి భయపడి ఇంట్లో తొంగుకున్నావా? ఏం చేస్తావు నువ్వు నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే రా, బయటకు వచ్చి కార్మిక సమస్యలు విను. కార్మికుడు కోడి కానీ నువ్వు శాసనసభ్యులు ఎందుకు అలాగే అంగన్వాడీలు కానీ ఆశావర్కర్లు కానీ నువ్వు శాసనసభ్యులు గెలిపించినందుకు నువ్వు నిజంగా శాసనసభ్యుడుగా ఉండాలని అడుగుతుంటే నువ్వు వచ్చి వాళ్ళు సంఘీభావం చెప్పని కోరుతా ఉన్నా. ఇవాళ విజయనగరం పట్టణం మొత్తం కాదు, యావత్ జిల్లా మొత్తం తెలుగుదేశం పార్టీ ఎత్తుస్తూ ఉంది. దానికి ఒకే ఒక కారణం, పూజనీయులు కొన్ని వేల కోట్ల రూపాయలు, వేల ఎకరాలు దాని పివిచి రాజు గారి కుమారుడు అశోక్ గజరాజు గారిని ప్రభుత్వం ఏ విధంగా ఇవ్వబెట్టిందో మనం చూసాం. ఒక దళితుడు చెప్పల మంత్రి ఎల్లంపల్లి గారు ఏ వాగానే విన్నాం మనం. వీళ్ళందరికీ బుద్ధి రావాలంటే విజయనగరం గడ్డ తెలుగుదేశం పార్టీ అడ్డావాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను. విజయనగరం జిల్లాలో పసుపు జెండా ఎగరేసి మనందరం పూసపాటి కుటుంబాన్ని కానుకివ్వాలా. ఎందుకంటే ఈ జిల్లాలో వేల ఎకరాల భూమిని ప్రజల కోసం దానం చేశారు, కాలేజీల కోసం దానం చేశారు, సైనిక స్కూల్ కోసం దానం చేశారు. అటువంటి కుటుంబాన్ని అవమానించినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బంగాళాతో కాపాలని చెప్పి కోరుకుంటూ సాధించుకుంటా ఉన్నాను. ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు. గొట్టుముక్కాల రఘురామరాజు గారు ఈ కార్మిక సంఘంని టెక్కలి నుంచి కుప్పం వరకు బస్ యాత్ర చేస్తూ ప్రజలందరినీ చైతన్యపరుస్తూ ఈ ప్రోగ్రామ్ని చేయటానికి ధన్యవాదాలు. అలాగే మీరు విజయనగరం వచ్చారు, విజయనగరంలో చూస్తూ ఉన్నాం ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో. ఇక్కడ అందరూ వర్కర్స్కి ప్రాబ్లమ్స్. ఈ గవర్నమెంట్ వచ్చాక అసలు ఎవరు ప్రశాంతంగా పడుకోనివ్వట్లేదు. మొట్టమొదటిగా భవన నిర్మాణ కార్మికులకి ఎన్నో వాళ్ళ పొట్ట కొట్టి వాళ్ళకి ఎవరికి ఉపాధి ఇవ్వకుండా అలాగ పెట్టేశారు. అప్పుడు ఎంతోమంది ఆత్మహత్యలు కూడా చేయటం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మున్సిపల్ కార్మికులు చూస్తే వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు. అలాగే చూస్తే అంగన్వాడీ టీచర్స్ ఎవరైతే పిల్లల్ని చూస్తారో, మన భవిష్యత్తుని చూస్తారో వాళ్ళు కూడా రోడ్ మీద పెట్టేశారు. అలాగే ప్రతి ఒక్క వర్కర్స్ని వాళ్ళు రోడ్ మీద పెట్టి ఎవరికి ఒక ఉపాధి ఇవ్వకుండా వాళ్ళందరినీ పక్కన పెట్టేశారు. అదే కాకుండా మనం చూస్తే ప్రైస్ రైజ్ అన్నిట్లో ధరలు పెరిగిపోయినాయి. ఇప్పుడు ఆటోలకి కష్టం, బస్ నడిపే వాళ్ళకి కష్టం, అలాగే చిన్న చిన్న ట్యాక్సీలు నడిపే వాళ్ళకు కూడా కష్టం. డీజిల్ ప్రైజులు విపరీతంగా పెరిగిపోయినాయి, పెట్రోల్ ప్రైజులు విపరీతంగా పెరిగిపోయినాయి. అలాగే చూస్తుంటే మన మామూలు కాయగూరలు, నూనె, ఉప్పు, పప్పులు, గ్యాస్ సిలిండర్లు అన్ని ధరలు పెంచేశారు ఈ ప్రభుత్వం. కాబట్టి వాళ్ళకి ముందు వచ్చే అమౌంట్తో వాళ్ళు ఈరోజు బతకలేరు. ఎవరికైతే ఉపాధి ఉందో వాళ్ళు కూడా ఎంతో కష్టపడుతున్నారు. ఎందుకంటే ధరలు ఎంతో పెరిగినాయి, వాళ్ళకు వచ్చే ఆదాయం వాళ్ళకి సరిపోవట్లేదు కాబట్టి. అలాగే చూస్తుంటే మనం ఈ ప్రాంతంలో చాలా పెద్ద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ చేయటం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అలాగే పూసపాటి అశోక్ గజపతి రాజు గారు అయినటువంటి నా తండ్రి ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు 2800 ఏకర్స్ ఇక్కడ నెల్లిమర్లలో భోగాపురం ఎయిర్పోర్ట్ని కేటాయించారు. అన్ని పర్మిషన్స్ తెచ్చారు, ఎన్వైరన్మెంట్ పర్మిషన్స్తో సహా అన్ని పర్మిషన్స్ తెచ్చి శంకుస్థాపనం చేయటం జరిగింది. మన దౌర్భాగ్యం మన ప్రభుత్వం పోయి ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చింది. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ ఎయిర్పోర్ట్ని పూర్తిగా వదిలేయటమే కాదు, వాళ్ళు 500 ఎకరాలు దాంట్లో కుదిచ్చి ఎందుకు కుదిచ్చారు అనేది ఒక సమాధానం కూడా ఇవ్వలేదు. ఆ ఎయిర్పోర్ట్ వస్తే ఎన్ని ఉద్యోగ అవకాశాలు వచ్చాయి అనేది మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఎయిర్పోర్ట్ వస్తే కార్గో వచ్చేది, రిపేర్, ఓవరాల్ మెయింటెనెన్స్ అనే చాలా పెద్ద డిపార్ట్మెంట్ వచ్చేది. అన్ని రంగాలు చూస్తే ఎయిర్పోర్ట్లో వచ్చే ఉద్యోగాలు 4 గింతలు అనేది మనం అందరం గమనించాల్సిన అవసరం ఉంది. మనం ఈరోజు హైదరాబాద్ టీవీలోనే చూస్తే ఎంత ముందుకు వెళ్ళింది అనేది మనం గమనించాలి. ఎయిర్పోర్ట్ వస్తే విజయనగరం
నెల్లిమర్ల, వైజాగ్ ఈ ప్రాంతాలన్నీ ఎంత ముందుకు వెళ్ళేది అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఎయిర్పోర్ట్ పక్కన ఒక ఎయిర్పోర్ట్ వస్తే ఎన్నో పరిశ్రమలు వస్తాయి. ఫార్మసీ కానివ్వండి, అలాగే మందులు చేసే ఫార్మసీ కానివ్వండి, లేకపోతే ఆ ఎయిర్పోర్ట్ పక్కన సాఫ్ట్వేర్ రంగం కానివ్వండి, అలాగే ఎన్నో రెస్టారెంట్స్, హోటల్స్, అలాగే టిఫిన్ కొట్టులు, అలాగే అన్ని చిన్న చిన్న పరిశ్రమలు కూడా దాని పక్కనే వస్తాయి. ఈ విధంగా మన ప్రాంతం ఎంతో అభివృద్ధి పడేది. కానీ ఈ దద్దమ్మ ప్రభుత్వం వల్ల, ఈ మూర్ఖత్వమైన ముఖ్యమంత్రి వలన ఇలాగా వెనకబడితనంలో వెళ్ళిపోతున్నాం. అలాగే ఎన్నో శాసనసభలు ఉన్నారు. మనకి ఒక శాసనసభ్యుడు ఉన్నాడు. ఆయన ప్రతిసారి ఎన్నికలు వస్తే నేను అందుబాటులో ఉన్నాను అని దిగిపోతారు. కానీ మనం ఇంతమంది చెల్లమ్మలు, ఈ అంగన్వాడీ టీచర్స్ అందరూ ప్రొటెస్ట్ చేస్తుంటే ఆయన అందుబాటులో ఉన్నాడా అని నేను అడుగుతా ఉన్నాను. అలాగే భవన నిర్మాణ కార్మికులకి ఉపాధి లేనప్పుడు ఆయన అందుబాటులో ఉన్నాడా అని నేను అడుగుతా ఉన్నాను. అలాగే ఈ ఎయిర్పోర్ట్ని పూర్తిగా పక్కన పెట్టేసినప్పుడు ఆయన అందుబాటులో ఉన్నాడా? సార్, మనం చూస్తే ఇక్కడ మోపాలో, గోవాలో సేమ్ టైం అదే సమయంలో వాళ్ళకి పర్మిషన్స్ వచ్చినాయి. అది పూర్తిగా అయిపోయినాయి. ఫ్లైట్స్ ల్యాండ్ అవుతున్నాయి, ఫ్లైట్స్ టేక్ ఆఫ్ అవుతున్నాయి. కానీ ఇక్కడ మాత్రం మొదలు పెట్టలేదు. ప్రజలందరూ సిగ్గుపడుతున్నారు. ఈ వైసీపీ ప్రభుత్వంని ఎన్నుకున్నారని, ఇక్కడ శాసనసభలు దేనికి పనికిరారని ప్రజలందరూ సిగ్గుపడుతూ ఉన్నారు. Hello.